ఈరోజు మనము లింగోద్భవ కాలం గురించి తెలుసుకుందాం. శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడినది. ఒక మహాపరలయానంతరం బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరు గొప్పో తెలుసుకునేందుకు యుద్ధానికి దారితీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాశుపతాస్త్రాలను ఉపయోగించుకున్నారు. దీనిని గమనించిన పరమశివుడు మరోమారు ప్రళయం జరగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యంతరాలు తెలియరావని విధంగా ఒకరి మహా అగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపచేసి అందులో అందరికీ దివ్య దర్శనం ఇచ్చాడు. పుష్కలంగా మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపచేసి మహా అగ్నిస్తంభాన్ని చల్లార్చాడు. అదే శివలింగం. మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో ఇది జరిగింది కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకునేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని, బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకునేందుకు వెళ్ళి దారిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుడిని శరణు వేడుకుంటారు. అప్పుడు పరమశివుడు తన నిజ రూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు. శివరాత్రి నాడు ఈ లింగోద్భవ కాలం ముఖ్యమైనది కావున అన్ని శివాలయాలలో ఆ రోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లింగ దర్శనము, స్వామివారికి అభిషేకము చేసుకుని దర్శనం చేసుకుంటే మహాపుణ్యఫలం లభిస్తుంది. ఈ సమయంలో స్వామివారిని బిల్వపత్రాలతో పూజించి పంచామృతాలతో అభిషేకం చేస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం దక్కుతుందని మన పెద్దలు పురాణాలు చెబుతున్నారు. ఇంకా ఈ శివాలయంలో శివునిని ఆ రాత్రి మొత్తము శివనామస్మరణతో ఆ శివరాత్రి రోజు జపం చేసుకుంటే మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎన్నో శుభాలు ఆ శివానుగ్రహం ద్వారా పొందుకుంటారు అని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్స్.